హలో అందరికి అందరు ఉన్నారు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కృష్ణ వ్లాగ్స్. ఈ రోజు ఇంకో ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఈ రోజు ఏంటంటే బిర్యానీ. చూద్దాము ఎవరు ఫాస్ట్ గా తింటారు అని చెప్పి. లాస్ట్ మంచూరియా ఛాలెంజ్ వీడియో ఉంది కదా, చూడకపోతే ఒకసారి చూడండి, చాలా ఫన్నీగా ఉంటది. ఆ వీడియో లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. దానిలో వచ్చిన కామెంట్స్ ఏంటంటే టైం సెట్ చేసుకొని తినండి అప్పుడు బాగుంటుంది అని చెప్పి. చూద్దాము నెక్స్ట్ వీడియోకి అలా ట్రై చేద్దాము. ఇన్ని 5 minutes లో ఎవరు ఫాస్ట్ గా తింటారు, ఎవరు ఫుల్ కంప్లీట్ గా తింటారు అనేది, అది కూడా ఐడియా నాకు బాగా అనిపించింది. చూద్దాం. ఇదైతే నార్మల్ గానే చేస్తున్నాను. నీకు ఏ పీస్ వచ్చింది చూపించు. లెగ్ పీస్. దానికైతే చెస్ట్ పీస్ వచ్చింది అనమాట. అలానే నంచుకోవడానికి ఆనియన్స్. ఇద్దరు ఈక్వల్ అమౌంట్స్ లోనే పెట్టుకున్నాం. చూద్దాం. ఈ సండే అయితే మాకు ఈ బిర్యానీ ఛాలెంజ్తో కడుపు నిండిపోయింది. మనకు అసలు మన ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళకి బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అసలు ఉండరు కదా. మీలో ఎంతమందికి ఫేవరెట్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దమ్మా లేదంటే నార్మల్ బిర్యానీ ఇష్టపడతారా? నాకైతే దమ్ కన్నా ప్లెయిన్ బిర్యానీ, అది బగారా రైస్ కానీ ప్లెయిన్ బిర్యానీ కానీ ఇష్టం అనమాట. దాంట్లో కర్రీ నంచుకుంటే సూపర్ ఉంటుంది. ముందు తినేసి తర్వాత మాట్లాడుకుందాం అనిపిస్తుంది. బిర్యానీలో మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఉట్టి బిర్యానీ ఇష్టం అనమాట. దమ్ అయితే అసలు ఏ కర్రీ నంచుకొని ఇలా ఫ్రీగా ఉట్టి తినేస్తే బాగుంటుంది. నేను ఏ కాంబినేషన్ ఇష్టం? గోంగూర కూడా బాగుంటుంది కదా. మర్చిపోయి బిర్యానీ అంటే తినడం హడావిడిలో మర్చిపోయాము. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఏంటి? ఈరోజు ఏమో లేదు, డబ్బులు ఇవ్వలేదు, 500 రూపాయలు. ఎందుకు మనీ ఇవ్వలేదో కూడా రీజన్ ఉంది. ఇంకా ముందు ఛాలెంజెస్ చేస్తూ ఉంటాం కదా. డెఫినెట్గా నేను ఎలాగోలా విన్ అయిపోయి, ఇప్పుడు ఆషాఢం శ్రావణం డబుల్ ధమాకా కదా మన ఆడవాళ్ళందరికీ, మంచి గిఫ్ట్లు పట్టేయచ్చు, ఇదంతా యాడ్ చేసుకునే అమౌంట్ అన్న ఆలోచనలో ఉన్నానన్నమాట. ఆ విషయం ఇంకా మా వారితో డిస్కస్ చేయలేదు. ఇంకా ఇలా ఆషాఢం శ్రావణం కదా మొన్న ఆఫర్స్ నడుస్తున్నాయి అది ఇది అని చెప్తూ వస్తున్నాను అనమాట. చివరిలో పెద్ద బ్యాండ్ వేస్తానని పాపం ఊహించలేకపోతున్నారు. మన ఆడవాళ్ళకి గోల్డ్, శ్రావణ మాసం అంటే కంపల్సరీ గోల్డ్ ఆర్ చీరలు ఇలా మనం ఏదో ఒక షాపింగ్ చేస్తూ ఉంటాం కదా. ఆ అమౌంట్, గెలిచిన అమౌంట్తో ఏం కొన్నాను, అసలు ఏం చేశాను అది మీతో కూడా షేర్ చేసుకుంటా. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. గోంగూరతో ట్రై చేద్దాం. ఆంధ్ర వాళ్ళకి గోంగూర అంటే చాలా ఇష్టం కదా. గోంగూర కూడా బాగుంది. ఇది సాంబార్ లానే ఉంటుంది కానీ సాంబార్ కాదనమాట, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మేము ముస్లిమ్స్ రెస్టారెంట్లో తీసుకొచ్చామన్నమాట. ఆ టేస్ట్ అయితే అసలు వాళ్ళ చేతితో మరి ఏ మసాలాస్ వేస్తారో సీక్రెట్ అనమాట. చాలా బాగుంటుంది వాళ్ళ టేస్ట్ అనేది. నేను చేసే వంటల్లో మీకు ఏది ఇష్టం? బిర్యానీ. వెజ్జా నాన్ వెజ్? వెజ్. దమ్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి చూద్దాము అది కూడా ఎలా వస్తుందో. నాకు ఎందుకు కలి అంత బాగా నచ్చలేదు. నీకు ఎలా అనిపించింది కలి? అదే నాకు నచ్చలేదు. మొత్తం తినాలి. ప్లేట్లో ఎన్ని వేసామో అన్నీ తినాలి.
ముందు ఫుడ్ అన్నా ఫుడ్తో అయిపోయింది. పీస్ ఆనియన్ గోంగూర అయితే తిన్నాను. ఫుడ్ తింటాను. ఊరికే ఒప్పుకో. నువ్వే కదా ఫుడ్ కావాలని నాకు. బిర్యానీ అయితే చాలా బాగుంది. నీకెలా నచ్చింది చెప్పు. బాగుంది. చెప్పలే ఈ బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది? హోటల్ నుంచి వచ్చింది. ఆడ నుంచి వచ్చింది. ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ చేసిన కూర నచ్చలేదు అనమాట, అందుకని బయటకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఓన్లీ నేను కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి తినమని చెప్తాను. ఇంకొకసారి ఇంట్లో తయారు చేసినప్పుడు ఒకసారి చూద్దాం, అది కూడా ట్రై చేద్దాము, టేస్ట్ ఎలా వస్తుంది. నాకైతే నేను చేసింది ఇలా బయట తెచ్చుకున్న దానికన్నా టేస్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే నా చేతులతో వండుకుంటాను కాబట్టి. ఈ ఛాలెంజ్ కూడా మా వారే గెలిచారు. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ ఇంకా కావాలంటే ఏ ఛాలెంజెస్ కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.